Start. Hi, hello. My name is Adviti. Today's topic is Ramayana. అద్వితి, రామాయణం గురించి అడుగుతా, చెప్తావా? Chapta. రామాయణం స్టోరీ ఎవరు రాశారు? Valmiki. రామాయణం స్టోరీ ఎవరిది? Ramudi. రాముని పప్పా ఎవరు? Dasharathudu. దశరథునికి ఎంతమంది భార్యలు? Muggudu. వాళ్ళ పేర్లేంటి? Kausalya. Sumatra. Kaike. దశరథునికి ఎంతమంది పిల్లలు? Naluguru. ఎవరెవరు? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. రాముని గురువు ఎవరు? విశ్వామిత్రుడు. రాముడు సీతా స్వయంవరానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? ధనుష్ని విరగొడతారు. విరిచి ఏం చేస్తాడు? పెళ్లి చేసుకుంటారు. రాముని భార్య ఎవరు? సీత. లక్ష్మణుని భార్య? ఉర్మిళాదేవి. రాముడు వనవాసానికి వెళ్తాడు కదా, ఎన్ని సంవత్సరాలు వెళ్తాడు? 14 years. వాళ్ళు అడవిలో ఇల్లు కట్టుకుంటారు కదా, ఆ ఇల్లు పేరేంటి? పర్ణశాల. పర్ణశాలలో ఉన్నప్పుడు ఒక రాక్షసి వస్తది కదా, ఎవరా రాక్షసి? శూర్పణఖ. శూర్పణఖని లక్ష్మణుడు ఏం చేస్తాడు? ముక్కు కోసేస్తాడు. శూర్పణఖ ఎవరు? రాముడి వాళ్ళ చెల్లె. రాముణ్ణి సీత ఏమడుగుతుంది? బంగారు లేడి. బంగారు లేడేనా? కాదు. మరి ఎవరు? రాక్షసుడు. రాక్షసుని పేరేంటి? మారీచుడు. మారీచుడిని రాముడు ఏం చేస్తాడు? బాణం వేసి చంపేస్తాడు. చచ్చిపోయేప్పుడు ఏమంటది? ఏ సీత ఏ లక్ష్మణ అని పడిపోతాడు. ఆ గొంతు వినగానే సీతాదేవికి ఏమైతుంది? భయం అవుతుంది. భయం వేసి లక్ష్మణితో ఏమంటది? రాముడికేమో ఆపదమైంది అంటది. అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడు? ఇదేం కంగారు పడకండి అంటాడు. అప్పుడు సీతాదేవి ఏమంటది? కోపం వస్తుంది. కోపం వచ్చి ఏమంటది? తక్షణమే రాముడి దగ్గరకు అంటది. నువ్వు తక్షణమే రాముని దగ్గరికి వెళ్ళు అంటది కదా. లక్ష్మణుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడు? చుట్టూ గీస్తాడు. పర్ణశాల చుట్టూ గీత గీస్తాడు కదా. ఆ గీత గీసి ఏమంటాడు? గీత గీస ఈ లైన్ దాటద్దు అంటాడు. ఈ లైన్ దాటద్దు అంటాడు కదా. లక్ష్మణుడు వెళ్ళగానే ఎవరు వస్తారు? ఋషి వేషంలో రాముడు వస్తాడు. రావణాసురుడు ఋషి వేషం వేసుకొని వస్తారు కదా. వచ్చి ఏమంటాడు? భవతి రిక్షాదేవి అంటాడు. అని 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 తీసుకెళ్తాడు. సీతాదేవిని తీసుకెళ్తాడు కదా. సీతాదేవిని ఎక్కడికి ఎత్తుకెళ్తాడు? లంకకి. రాముడు లక్ష్మణుడు అడవి నుంచి వస్తే సీతాదేవి పర్ణశాలలో ఉంటదా? ఉండదు. ఉండదు. అప్పుడు ఏమైతుంది? రాముడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ సీతకు వెతకడానికి వెళ్తాడు. సీతాదేవిని వెతకడానికి వెళ్తాడు. అప్పుడు ఎవరు కనిపిస్తారు అడవిలో? జటాయు పక్షి. జటాయు ఏమంటది రామునితోని? నేను అడ్డుకుంటే రావణుడు రెక్క కోశాడు. లంకకి వెళ్ళడానికి వెళ్తుంటే మళ్ళీ ఎవరు కనిపిస్తారు అడవిలో? ఆంజనేయుడు. ఆంజనేయుడు వాళ్ళ మమ్మీ పప్ప ఎవరు? ఆంజనేయదేవి కేసరి. హనుమంతుని వాళ్ళది ఏ రాజ్యం? కిష్కింధ రాజ్యం. కిష్కింధ రాజ్యానికి ఎంతమంది రాజులు? 2. వాళ్ళ పేర్లేంటి? వాలి, సుగ్రీవుడు. ఆంజనేయ స్వామి రాముణ్ణి ఎక్కడికి తీసుకెళ్తాడు? సుగ్రీవ్ దగ్గరికి తీసుకొచ్చి రాముడు ఏమంటాడు? రావణుడు సీతకి ఎత్తుకుపోయింది, నాకు హెల్ప్ చేస్తావా అంటాడు. అప్పుడు సుగ్రీవుడు ఏమంటాడు? సుగ్రీవా, నా రాజ్యం తీసుకెళ్ళి వాలి నా రాజ్యం తీసుకెళ్లాడు, నువ్వు హెల్ప్ చేస్తావా అంటారు కదా. అప్పుడు వాలికి సుగ్రీవునికి మధ్యలో ఫైటింగ్ పెడతారు కదా. రాముడు లక్ష్మణుడు ఏం చేస్తారు?
బాణం వేసి చంపేశారు. మళ్ళీ సీతాదేవిని వెతకడానికి వెళ్తారు. అప్పుడు ఏమైతుంది? లంకకి వెళ్ళాలంటే మధ్యలో ఏముంటది? పెద్ద సముద్రం. పెద్ద సముద్రం. ఆ సముద్రాన్ని ఎవరు దాటుతారు? ఆంజనేయుడు. ఆంజనేయ స్వామి. ఆంజనేయునికి ఎంత బలం ఉంటది? మస్తు. మస్తు బలం ఉంటది. చిన్నప్పుడు ఆంజనేయ స్వామి పండనుకొని ఏం మింగుతాడు? సన్. సన్. అంటే ఆంజనేయ స్వామికి అంత పెద్ద బలం ఉంటది కదా, పైకి ఎగురుతాడు కదా. ఆంజనేయ స్వామి పైకి ఎగరాలంటే ఏమంటాడు? జై శ్రీరామ్. జై శ్రీరామ్. సముద్రాన్ని దాటిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? అశోకవనం. అశోకవనంలో సీతాదేవి ఆంజనేయ స్వామికి ఏమి ఇస్తుంది? రింగ్. రింగ్. సముద్రాన్ని దాటాలంటే వాళ్ళు ఒకటి కడతారు కదా, దాన్ని ఏమంటారు? బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ పేరేంటి? రామసేతు. రామసేతు. రామునికి రావణాసురుడికి ఫైటింగ్ అవుతుంది కదా, ఎవరు విన్ అవుతారు? రాముడు. రావణాసురుడు పడిపోతాడు. అయిపోయింది, ఫినిష్. వెరీ గుడ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మంచిగా చిన్నగా